2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాయక్. భార్యాభర్తల మధ్య కనుక మూడో వ్యక్తి ఎంటర్ అయితే లీగల్గా ఉండేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఆ టర్మినాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే దాన్ని ఏమంటారు? అసలు రెగ్యులర్గా మనం మాట్లాడుకునేటువంటి భాషలో అని కాకుండా లీగల్ టర్మినాలజీలో థర్డ్ వ్యక్తి కనుక ఎంటర్ అయితే ఏమని చెప్తారు అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సార్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కనుక థర్డ్ వ్యక్తి ఎంటర్ అయితే దాన్ని లీగల్ టర్మినాలజీలో ఏమని చెప్తారు? దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ దాన్ని ఎలా ఏ విధంగా ప్రూవ్ చేయాలి? నారాయణ గారు, మీరు తీసిన టాపిక్ యాక్చువల్గా మనం కనుక హిస్టారికల్గా వెళ్తే సెక్షన్ 497 అని ఐపీసీలో ఒకటి ఉండేది. మనం కొన్నేళ్ల క్రితం కనుక చూసుకుంటే సెక్షన్ 497 ఏం చెప్తుంది అంటే, భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధంలో ఉంటే దాన్ని ఇల్లిసిట్ రిలేషన్, అడల్టరీ అని దానికి పనిష్మెంట్ వేసేవాళ్ళు. మీ భార్యతో వేరొక వ్యక్తి రిలేషన్లో ఉంటే ఆ వ్యక్తి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకునేవాళ్ళు ఇంతకుముందు సెక్షన్ 497 ప్రకారం. అదే భర్త వేరే ఒక ఆవిడతో ఉంటే ఆవిడ మీద తీసుకుంటానికి ఉండదు, భర్త మీద తీసుకోవచ్చు మళ్ళీ యాక్షన్. అంటే మగవాడి పైన యాక్షన్ తీసుకోవచ్చు ఇన్ ఎనీ ఇల్లిసిట్ రిలేషన్ అని ఇంతకుముందు 497 సెక్షన్ అది చెప్పేది ఐపీసీలో. ఇప్పుడు ఆ సెక్షన్ని తీసేస్తాం జరిగింది కొన్నేళ్ల క్రితం ఆ సెక్షన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తాం జరిగింది. ఎందుకు అంటే బాగా బ్రీఫ్గా వైడ్గా ఆలోచించి వేరే కంట్రీస్తో కూడా కంపేర్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ రైట్స్ ఉంటాయి. కొన్ని కేసెస్లో హస్బెండ్స్ ఎందుకు పనికిరాని వాళ్ళు ఉంటారు, ఆర్ కొన్ని కేసెస్లో కొంతమంది వైఫ్స్ సహకరించకుండా సతాయిస్తూ ఉంటారు హస్బెండ్స్ని. కాబట్టి ఆ సెక్షన్ అనేది రద్దు చేస్తారు. దే హ్యావ్ గివెన్ దమ్ ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ని మన దగ్గర కొంతమంది సరిగ్గా వాడారు, కొంతమంది కూడా ఎక్కువ మంది చాలా మంది దీన్ని మిస్యూజ్ చేస్తాం జరిగింది. అడల్టరీ అన్న పదాన్ని, అక్రమ సంబంధం అన్న పదాన్ని అపవిత్రం నుంచి పవిత్రం చేసేసారు చాలామంది. అయితే ఈ మధ్య చాలా నాళ్ళు ఆ సెక్షన్ తీసేసిన తర్వాత, ఆ కోడ్ తీసేసిన తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు. అసలు దీన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక తికమక అవుతూ ఉన్నారు. చాలామంది లాయర్స్ కూడా ఇంకా అలాంటివి మేము కంప్లైంట్ చేయలేము అనేసి చేతులు ఎత్తేస్తాం జరిగింది. అయితే ఈ మధ్యకాలం రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది. ఆ కేసు ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ మీద జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది. మూడో వ్యక్తి ఎవరైనా ఇంటర్ఫియర్ అయితే మూడో వ్యక్తి కంపన్సేషన్ అడగచ్చు మూడో వ్యక్తిని, ప్లస్ అట్ ద సేమ్ టైం మెంటల్ యాగనీ ఏదైతే ఉంటుందో దానికి కూడా పనిష్మెంట్ పడే అవకాశం మూడో వ్యక్తి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్, ఒక తీర్పు అలా ఇచ్చింది కూడా. ఓకే, దాని గురించి మనం ఈ వీడియో ఇవాళ తీస్తున్నాం. ఈ ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ని అసలు ఎలా ప్రూవ్ చేయాలి? ఎవిడెన్సెస్ ఎలా సేకరించాలి? క్రిమినల్ కేసు కిందకి వస్తుందా, సివిల్ కేసు కిందకి వస్తుందా, ఏ విధంగా ఉంటుంది? చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయండి? నాగరాజు గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది క్రిమినల్ కేసు కిందకి రాదు. దిస్ విల్ కమ్ అండర్ ఏ సివిల్ కేస్. దీన్ని సివిల్ కేసు ప్రొసీజర్ ద్వారానే ఫైలింగ్ చేయాల్సి వస్తుంది. అయితే మూడో వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఉదాహరణ తీసుకుంటే, మూడో వ్యక్తి వీళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి రచ్చ చేసేసరికి ఇటు సైడ్ ఉన్న వైఫ్ ఎవరైతే ఉందో చాలా సఫర్ అయ్యి ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు మెంటల్ యాగనీ పడుతూ, హస్బెండ్ అసలు ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకుండా, డొమెస్టిక్ ఎక్స్పెండిచర్స్ని నల్ అండ్ వాయిడ్ చేసేసి, అంటే ₹1 కూడా ఇవ్వకుండా ఆ ఫ్యామిలీని అలా వదిలేసి ఆమెతో తిరుగుతూ ఉంటే, ఆ తర్వాత ఆమె ఈయనని వదిలేసి వెళ్ళిపోతే, అప్పుడు ఈమె చేయాల్సింది ఏంటి అంటే ఇమీడియట్గా ఒక సివిల్ కేసు, ఒక మంచి అడ్వకేట్ని పట్టుకొని, అంటే ఇప్పుడు డైవర్స్ లాయర్స్ వేరే ఉంటారండి. ఇది అగైన్ దిస్ విల్ కమ్ అండర్ సివిల్ కేస్. కాబట్టి మీరు డైవర్స్ లాయర్స్కి ఇది ఇస్తే వాళ్ళ అనుభవాలు బట్టి చేయగలుగుతారా లేదా అన్నది మీరు తెలుసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఈ సివిల్ కేసు కింద టిపికల్ డైవర్స్ కేసు కాదు ఇది. సో సివిల్ కేసు కిందకి తీసుకొని దీన్ని ఏం చేయాలి, ప్రొసీజర్ ప్రకారం స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తాను ఏం చేయాలి. ముందుగా మూడో వ్యక్తికి ఒక నోటీస్ పంపించాలి. అంటే ఎవరైతే పానకంలో బుడగలాగా వచ్చారో ఆ మహిళకి ఈ మహిళ వైపు నుంచి అడ్వకేటు ఒక నోటీస్ పంపించాలి. ఏమని పంపించాలి? మీ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఫ్యామిలీ చిందరవందర అయిపోయింది, మాకు ఎంతో డిప్రెషన్లోకి లోన్ అయ్యాము, ఆరోగ్యాలు పాడైనాయి, గత సంవత్సరం నుంచి మాకు ఇంత డబ్బులు లాస్ కూడా అయినాయి, డబ్బంతా మీ మీద పెడతాం జరిగింది. కాబట్టి దయచేసి మీ మీద పెట్టిన డబ్బుని మాకు జరిగిన మెంటల్ యాగనీకి అంతా కలిపి ఒక ఎక్స్ అమౌంట్, అది 1,00,000 నుంచి 50 లక్షలు అవ్వచ్చు, అప్పుడప్పుడు ₹1,00,00,000 కూడా అవ్వచ్చు, ఈ అమౌంట్ మీరు తీసుకున్న డబ్బు ప్లస్ కంపెన్సేషన్ తిరిగి మీరు 15 రోజుల్లో నెల రోజుల్లో మీరు తిరిగి ఇవ్వాలి అని నోటీస్ ఒకటి ముందు అడ్వకేట్ పంపించాలి.
ఆ అడ్వకేట్ పంపించిన తర్వాత 15 రోజులు అయితే 15, 30 రోజులు అయితే 30 రోజుల తర్వాత రిప్లై కనుక రాకపోతే అప్పుడు ఆ నోటీసు ద్వారా ఆ నోటీసు పట్టుకొని సరైన ఎవిడెన్సెస్ తీసుకొని కోర్టులో ఫైల్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి ఎవిడెన్సెస్ ఏంటి అన్నది ఇప్పుడు మనం క్లుప్తంగా మాట్లాడుకుంటాం. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఎవిడెన్సెస్ ఏంటి? మూడో వ్యక్తి ఇంటర్ఫియర్ అయినప్పుడు మన కంపెన్సేషన్ అసలు ఎందుకు అడుగుతున్నాము? వాట్సాప్లో చాటింగ్ ఉంటాయి. అంటే ఆ మహిళ వీళ్ళ హస్బెండ్ని ఎలా ట్రాప్ చేసింది అన్నది వాట్సాప్లో క్లియర్ కట్గా చాటింగ్ ద్వారా వచ్చేస్తుంది. దాని స్క్రీన్ షాట్స్ మీరు కలెక్ట్ చేయాలి. ఫోన్పేలో కానీ ఆన్లైన్లో కానీ మీ హస్బెండ్ దగ్గర నుంచి ఆ అమ్మాయి అకౌంట్లోకి ఎంత డబ్బులు వెళ్ళాయి, గత 6 నెలలు అయితే 6 నెలలు, సంవత్సరం అయితే సంవత్సరం, లిస్ట్ తీసి ఇంత అమౌంట్ స్క్రీన్ షాట్స్ కూడా ఉండాలి దానికి. అంటే ఒకసారి 4 లక్షలు, ఒకసారి 5 లక్షలు, ఒకసారి 10 లక్షలు, మొత్తం కలిపి ఒక 50 లక్షలు అయింది. 50 లక్షలవి ప్రింట్ తీసి మీరు పిన్ కొట్టుకోవాలి. అదొక ఎవిడెన్స్. నెక్స్ట్ ఫోన్ కాల్స్. మీ హస్బెండ్ ఫోన్ నంబర్ ఏదైతే ఉంటుందో గత 6 నెలల నుంచి డీటెయిల్డ్ బిల్లింగ్ అప్లై చేయాలి. మీ పర్టికులర్ టెలికామ్ ఆపరేటర్ తోటి డీటెయిల్డ్ బిల్లింగ్ అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. ఈ 3 ఎవిడెన్స్లు కాకుండా మీ హస్బెండ్ ప్లస్ ఆ థర్డ్ పర్సన్ కలిసి తిరిగిన హోటల్స్ ఏదైనా వెళ్తే ఆ హోటల్ బిల్స్, స్టే చేస్తే ఆ స్టే చేసినప్పుడు రిజిస్టర్లో ఎంటర్ అవుతుంది. ఎవరెవరు స్టే చేశారు ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డులు, ఏ డేట్ స్టే అయ్యారు అన్నది, దాని ఎవిడెన్స్ హోటల్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇవే కాకుండా రెస్టారెంట్లు ఎప్పుడెప్పుడు తిరిగారు మీ హస్బెండ్, మూడో వ్యక్తి రెస్టారెంట్స్ ఎప్పుడెప్పుడు తిరిగారు దాని బిల్స్, షాపింగ్ ఎప్పుడెప్పుడు చేశారు అంటే ఆ మూడో వ్యక్తికి మీ హస్బెండ్ ఎంతెంత షాపింగ్ చేశారు, క్రెడిట్ కార్డు బిల్స్ ఎంత అయినాయి, కారు, కొంతమంది అయితే ఏకంగా కార్లు కూడా కొనిచ్చేస్తారు. ఏంటి వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఉంటుంది కారు, ఆ కారు హస్బెండ్ పేరు మీద నుంచి ఈఎంఐ మొత్తం క్లియర్ చేయించుకొని వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటారు. అలా మార్చుకుంటే ఆర్సీ టు ఆర్సీ ట్రాన్స్ఫర్ కాపీ అయినప్పుడు పాత ఆర్సీ, కొత్త ఆర్సీ ఇవి తీసుకొని నగలు, గోల్డ్ షాప్లో కూడా కొంచెం గోల్డ్ తెలుసు కదా మీకు, ఇంకా లేడీస్ దే లవ్ గోల్డ్ రైట్. సో గోల్డ్ ఏమైనా కొనిచ్చుంటే ఆ గోల్డ్ బిల్స్ ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ కిందకు వస్తాయి నాగరాజ్ గారు. సరే, ఎవిడెన్సెస్ అన్ని తీసుకొని మన కోర్టులో ఫైల్ చేస్తే అక్కడ నుంచి ప్రొసీజర్ ఎలా ఉంటుందండి? మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ ఎవిడెన్సెస్ అన్ని తీసుకొని మన కోర్టులో ఫైల్ చేస్తే వెంటనే సెక్షన్లో కేసుకి నంబరింగ్ అవుతుంది. మన కేసుకు ఒక నంబర్ వస్తుంది. ఫస్ట్ మన కేసుకి నంబర్ రాగానే హీరింగ్ ఉంటుంది. అంటే హీరింగ్ డేట్ అని ఒకటి వస్తుంది. ఎప్పుడైతే నెక్స్ట్ హీరింగ్ డేట్ ఉంటుందో ఆ టైంలో అవతల వైపు ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, ఎవరి మీద అయితే మనం నింద వేసామో వాళ్ళు ఏమవుతారు, మనకి డిఫెండెంట్ అవుతారు. మనం ఏమవుతాము, ప్లెయింటిఫ్ అవుతాము. సివిల్ కేసు కదా ఇది, మనం ప్లెయింటిఫ్ అవుతాము, వాళ్ళు డిఫెండెంట్ అవుతారు. ఆ డిఫెండెంట్ ఆ మహిళ వాళ్ళ వైపు నుంచి ఒక లాయర్ని పెట్టుకోవాలి. ఆబ్వియస్గా ఇవన్నీ అబద్ధాలని చెప్తారు కదా. ఆబ్వియస్గా డిఫెండెంట్ ఏం చేస్తారు, ఫస్ట్ ఆ లాయర్ తోటి వకాలా తెప్పించి ఆ లాయర్కి ఏవో అబద్ధాలు చెప్తారు అన్నీ. ఆ లాయర్ గారు మరి తెలిసినా కూడా మరి తప్పదు కదా, ఆవిడ తరపు కాబట్టి తెలిసినా తప్పదు కాబట్టి ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఏం లేదు, ఇవన్నీ అబద్ధాలు, వాళ్ళొక రిటర్న్ స్టేట్మెంట్ వేస్తారు. దానికి మళ్ళీ అబద్ధాలు అని చెప్పినప్పుడు మనం ప్రూవ్ చేయాలి కదా ఇవి అబద్ధాలు కాదు నిజాలు అని. అప్పుడే ఇందాక చెప్పాను కదా ఎవిడెన్సెస్, ఆ ఎవిడెన్సెస్ అన్నీ అప్పుడు పనికొస్తాయి. ఈ ఎవిడెన్సెస్, ఈ బిల్స్, ఒరిజినల్ బిల్స్ మనం ఏదైతే రాసామో ప్లెయింట్ కాపీలో, ఏదైతే మనం వేసామో ప్లెయింట్లో, అవన్నిటివి ఎవిడెన్సెస్ తీసుకొని గోల్డ్ బిల్లు, ఈ బిల్లు, ఆ బిల్లు, ఏమేమి రాసామో అన్ని బిల్స్ మన దగ్గర పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఇంక్లూడింగ్ కాల్ బిల్, డీటెయిల్ కాల్ బిల్స్ అవన్నీ కూడా మనం కోర్టులో ఎవిడెన్స్లో సబ్మిట్ చేయాలి. ఓకే, వాళ్ళు ఏదైనా ఎవిడెన్స్లు వేస్తే వేస్తారు, వాళ్ళు కూడా ఇవన్నీ అబద్ధాలు అని ప్రూవ్ చేస్తానికి ఏదైనా వేస్తే వాళ్ళు వేసుకుంటారు. మనల్ని వాళ్ళు క్రాస్ వెరిఫై చేస్తారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. మనం వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. అంటే ప్లెయింటిఫ్ దగ్గర ఉన్న అడ్వకేట్, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయింటిఫ్ అడ్వకేట్ అనుకోండి, ఆ మహిళకు నేను సపోర్ట్ చేస్తున్నాను అనుకోండి, అవతల ఆ మహిళ తోటి నేను క్రాస్ ఎగ్జామ్ చేయాలి. అంటే నేను ప్రూవ్ చేయాలి నేను చెప్పిందంతా కరెక్ట్, ఇదిగో నా దగ్గర ఈ బిల్లు ఉంది, ఇదిగో నా దగ్గర ఈ బిల్లు ఉంది అని ప్రతి పాయింట్, ఎవ్రీ పాయింట్ క్రాస్ ఎగ్జామ్ చేసి మనము జడ్జి గారి ముందు ప్రూవ్ చేయాలి మనం చెప్పింది కరెక్ట్ అని, వాళ్ళు చెప్పింది రాంగ్ అని మనం ప్రూవ్ చేయాలి. తర్వాత మన వైపు వాళ్ళు క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. ఓకే, ఎట్లా మనం చెప్పిందన్నీ తప్పులని వాళ్ళు ఏదో ట్రై చేస్తారు. ట్రై చేసిన తర్వాత జడ్జి గారికి అన్నీ తెలుస్తాయి. లాస్ట్లో మన ఇద్దరు అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, పరస్పర ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇద్దరు అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్లు కోర్టు వారు వింటారు, జడ్జి గారు వింటారు. వినిన తర్వాత లాస్ట్లో కోర్టు తీర్పిస్తుంది, దాన్ని జడ్జిమెంట్ అంటారు. అప్పుడు ఆ తీర్పు ఏమనిస్తుంది, రెండు వైపులు వాదనలు వినిన తర్వాత ఆ తీర్పు
ఒకవేళ మనం చెప్పిందంతా కరెక్ట్ అని జడ్జి గారు విశ్వసిస్తే 100% మనకి ఇమ్మీడియట్గా కంపన్సేషన్ ఇవ్వాలి అన్నది ఆర్డర్ వస్తుంది. ఎంత రావచ్చు సార్ అసలు కంపెన్సేషన్ అంటే? దగ్గర ఇప్పుడు నా అనుభవం బట్టి ఈ ఖర్చులు ఇవాళ జనరేషన్ ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు కంపన్సేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా మంది సఫర్ అవుతున్నారులేండి, వాళ్ళకైతే ఈ వీడియో చాలా అడ్వాంటేజ్ అవుతుంది. చాలా అడ్వాంటేజ్ అండి. మనము పూసగుచ్చినట్టు ఎవ్రీ పాయింట్ చెప్పాము, మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్నది. మీరు అవేర్నెస్ పెంచుకోండి. మీరు కనుక ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే వెంటనే ఇంతకు ముందు వరకు 497 తీసేసిన తర్వాత చాలామంది మహిళలు బాధపడ్డారు. ఇప్పుడు నేను ఆ మహిళలకు చెప్తున్నాను, ఇంతకు ముందు సెక్షన్ కంటే ఇది చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో ఇంతకుముందు సెక్షన్ మీరు ఓన్లీ జైలు 2 నెలలు బెయిల్ తీసుకుని వచ్చేస్తే ఇలా జరిగేది. ఇప్పుడు అలా కాదమ్మా, మీకు ఏం లాస్ జరిగిందో ప్రతి రూపాయి వెనక్కి వస్తుంది. మళ్ళీ ఫ్యూచర్లో మీ హస్బెండ్ జోలికి వెళ్లకుండా కూడా కోర్టు ఆర్డర్ ఇస్తుంది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.